హాయ్! హలో! నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి నాకు అంటే చాలా రోజులంటే మరీ చాలా రోజులు కాదు. ఒక 1 వీక్ నుంచి ఎందుకో బజ్జీ మిర్చి తినాలనిపిస్తుంది. సో, అందుకే ఇంకా ఆలస్యం ఎందుకు మనమే చేసుకొని తిందామని చెప్పేసి నేను ఇద్దరం కలిసి మా పక్కనే ఉన్న వెజిటబుల్ మార్కెట్‌కెళ్ళి ఇట్లా బజ్జీ మిర్చి తీసుకొనొచ్చినాము. ఇంకా ఆ రోజు ఈవినింగే మంచిగా బయట చల్లటి వాతావరణం ఉంటే వేడి వేడిగా మిర్చి బజ్జీ వేసుకొని తినేసామనమాట. ఎంత టేస్టీగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేను. మనకి నచ్చిన ఫుడ్‌ని మన చేతులతో చేసుకొని తింటే అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా! ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ ఇంట్లో చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏందంటే మనం ఫ్యామిలీ మొత్తం అందరం కూర్చొని తినొచ్చు. ప్లస్ హైజీన్‌గా తినొచ్చనమాట. బయట ఆయిల్స్ ఏవేవి యూజ్ చేస్తారో తెలీదు కదా! సో, అందుకోసం అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ అయ్యప్ప మాల్‌లో ఉన్నాడు కాబట్టి నేను మా దీనా తల్లి ఇద్దరం కలిసి తినేసాము. ఈవినింగ్ ఎలాగో దీనా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేశామనమాట మాతో పాటు. ఎంత టేస్టీగా ఉన్నాయో చాలా సార్లు నేను అనుకుంటాను స్ట్రీట్‌లో చేసే బండి పైన ఎందుకంత క్రిస్పీగా వస్తాయని. వాళ్ళు శనగపిండిలో కొంచెం బియ్యం పిండి కూడా కలుపుతారు. సో, నేను అదే విధంగా కొంచెం బియ్యం పిండి, వాము, కొంచెం సాల్ట్, ఇంకా కారం ప్లస్ ఇంకా వాము ఇవన్నీ కలుపుకొని చేశాను. ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత దీన్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని దాంట్లో ఆనియన్ పెట్టుకొని తింటుంటే అసలు ఎంత బాగుందంటే ఇంకా హెవెన్ అంతే చెప్పలేను. బజ్జీ మిర్చి ఇష్టం ఉన్న వాళ్ళకైతే నా ఫీలింగ్ అర్థమవుతుంది. క్లైమేట్ ఈవినింగ్ టైంలో ఇంత చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా మిర్చి తింటే ఎంత బాగుంటుంది కదా అసలు. ఈ వీడియోని డైట్ చేసే వాళ్ళు చూస్తే మాత్రం వామ్మో ఇంత ఆయిలా, ఇంత శనగపిండా, ఇంకా వెయిట్ గెయిన్ అవుతాము అని అనుకోవచ్చు. బట్ ఏం పర్లేదండి, అప్పుడప్పుడు తింటే ఏం కాదు. బట్ కాకపోతే నార్మల్ టైంలో డైట్ చేసుకుంటూ మనకి ఎప్పుడైనా చాలా క్రేవింగ్స్ ఉన్నాయి ఒక ఫుడ్ పైన అన్నప్పుడు ఇట్లాంటివి తినొచ్చు. కాకపోతే అదే పనిగా తినకుండా ఏదైనా తినాలనిపించినప్పుడు లిమిటెడ్‌గా తినేసి వదిలేసేయాలంతే. అతిగా ఏది చేసినా ప్రమాదమే గదా! మాటలైనా గానీ, లేదంటే ఫుడ్ అయినా గానీ.